సూపర్ ఉందా నా మూవీ? బాగుంది, సూపర్ బాగుంది. కుర్చీ మడత పెట్టి మొత్తం చింపి పాటంగి. ఫుల్ డిసప్పాయింట్ అన్న. టికెట్లు దొరక్క టికెట్లకి అసలు నైట్ మేల్కొని వస్తే లేడీస్ కూడా వస్తుంటే మామూలు క్రేజ్ అనిపించలేదు. ఫుల్ అయిపోయినాయి. ఫుల్ డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పండబెట్టి కుర్చీ మడత పెట్టి పండబెట్టేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా నిలబెట్టింది, ఎందుకంటే మదర్ సెంటిమెంట్తోని. ఇంకోటి ఫస్ట్ హాఫ్ మొత్తం సైన్ గురించే తిరుగుతా, ఆ సైన్ పెట్టి ఎన్నిక ప్రకాష్ రాజు మా సంబంధం లేదన్నట్టు అదైతే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను ఏంది అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎందుకు ఇట్లా చేసింది మహేష్ బాబు? మంచిగా ఎట్టు కావాల్సి పని సినిమా రేపు రాజమౌళితో తీసేది. నేను చెప్తా చూడు, ఆ సీను దాస్కాడ ఫైట్ సీన్ అప్పుడు వస్తుంది. ఇంకోటి అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం రెండు రీమేక్ చేసినారు. ఎందుకు ఇట్లా చేసిండు? మాయల మంత్రికులు మాయ చేసిండు. సెకండ్ హాఫ్ వల్ల సినిమా కుర్చీ మడత పెట్టే సాంగ్ కొద్దిగా మంది ఆగేది కొద్దిగా బెటర్ అనిపించి కుర్చీ దానికి స్టెప్లు వేయాలనుకుంటా, కానీ అంత స్టెప్లు వేయలేకపోయినా. నిజంగా కొద్దిగా సాంగ్ శ్రీలీలని అయితే ఫుల్ పేజ్గా అయితే మంచిగా యూజ్ చేసిండు, మంచిగా ఉంది. వెన్నెల కిషోర్ మహేష్ బాబు అయితే వీళ్ళ మధ్యలో కామెడీ బాగుంది. మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మ లాగానే ఉంది. ఇంకా అదే మదర్ సెంటిమెంట్ అంతగా అనిపించలేదు. కొద్దిగా ఎవరన్నా చూసుకొని చూడండి. నాకేమన్నా వస్తుంది పాజిటివ్ గా మనం ఆలోచించాలి, అర్థమైంది కదా? అందుకోసం చెప్తున్నా. త్రివిక్రమ్ గారు మార్క్ ఏమంటారు? ఓన్లీ మనం త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చూస్తాం భయ్య, అది మాత్రం హైప్. మహేష్ బాబు గారి యాక్టింగ్ ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే సాంగ్స్ నుంచి ఏమంటారు, కుర్చీ మడత పెడతా సాంగ్, ఆ స్టార్టింగ్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ బాగాలేవు. సినిమా అయితే మాత్రం సూపర్ గా ఉంది బ్రో. హిట్ సినిమా అయితే హిట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ప్లీజ్? సాంగ్స్ చాలా బాగుంది. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే అదుర్సు. మిగతా సాంగ్స్ అన్ని కూడా కొంచెం ఓన్లీ శ్రీలీల యాక్ట్ చేసిన డ్యాన్స్ చేసింది ఒక సాంగ్ ఉంటుంది. మిగతా అన్ని మహేష్ బాబు మాత్రం డ్యాన్స్ మాత్రం ఎరగ తీసాడు. నా భూతం నా భవిష్యత్తు ఇప్పుడు వరకు ఆయన ఇలాంటి స్టెప్లు ఎప్పుడు వేయలేదు. ఒక స్టెప్ వేసి ఆగిపోతారు, కానీ ఈయన మాత్రం ఒక 2 minutes ఒకటే సాంగ్లో ఒకే లిరిక్లో స్టెప్ వేస్తూ ఉన్నాడు. నాన్ స్టాప్గా వేసాడు, చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. ఇంకా ప్లస్ పాయింట్ అయితే మాత్రం త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అనమాట. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నది. ఇప్పుడు వరకు చాలా సినిమాలు చూసాం కదా, అలాగే దీంట్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. అమ్మ మనల్ని ఎంత ద్వేషించినా లాస్ట్కి మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది అని ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చారు. మన అమ్మల్ని నాన్నని గౌరవిస్తాం కాబట్టి గౌరవించమని చెప్పి ప్రజలకు మహేష్ కూడా ఇచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇంకా మూవీయే కొత్త అంటే మళ్ళీ మూవీలో కొత్తగా ఏముంటుంది బ్రో? హీరో మాడ్యులేషన్ ఇంతకుముందు మనం కలేజా సినిమాలో చూసాం కదా, ఆ స్లాంగ్లో ఇక్కడ దీంట్లో కూడా కొంచెం కొత్తగా స్లాంగ్ ఉంది. ఆ బీడీ మాత్రం ఈ సినిమాలో డైలాగుల కన్నా బీడీ చాలా ఎక్కువసార్లు కాల్చాడు. ఆ స్టైల్ మాత్రం సూపర్గా ఉంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. మనం లియో, విక్రమ్ వాటిలో చూసి అబ్బోబ్బో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం కదా, దాని అమ్మ ముగ్గులా చేశారు తమన్ గారు కూడా. ప్రతి ఫైట్లో ఆ మ్యూజిక్ మనం ఇప్పుడు ట్రెండింగ్ అవుతాయి చూసుకోండి, ఆ మ్యూజిక్ బీజిఎం. ఇంకా కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే చాలా బాగుంది. దానికన్నా ముందు ఫస్ట్ హాఫ్లో ఒక మందు సిట్టింగ్ సీన్ ఉంటుంది. జస్ట్ ఒక ముగ్గురు ఆర్టిస్టులు, మన వెన్నెల కిషోర్ గారు, మహేష్ బాబు గారు, శ్రీలీల, ఈ ముగ్గురు మాత్రం ఆ సీన్ ఒక 15 నిమిషాలు ఉంటుంది, తినేసారు అంతే. కుర్చీ మడత పెట్టి సాంగ్ కన్నా చాలా బాగా చేశారు. సూపర్గా ఉంది. రేటింగ్ అయితే 5కి 5.5 ఎక్కువ వేస్తాను. సూపర్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అందరికీ. బాయ్.